మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 8వ వచనము. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం. అందరం కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడలాగిన ప్రార్థన చేసుకుందాం. లెట్స్ కాల్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యలోకి పిలుస్తాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరం కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ లార్డ్. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయిన పరమ తండ్రి వగు యెహోవా మీకు స్తోత్రాలు నాయన. దేవుని గొర్రెపిల్లవైన యేసు క్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు. దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలోకి వస్తున్నాం నాయన. ఈ దినాన మీ సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. అయా, మేము అంత్య దినాల్లో ఉన్నాం తండ్రి. మా జ్ఞానం లేదు నాయన. నాయన, మాకు సరి అయిన నడిపింపు మీ ద్వారా మాకు కావాలి ప్రభా. నాయన, చివరి దినాల్లో ఉన్న మేము నీ చిత్తాన్ని నెరవేర్చే ప్రజలుగా ఉండాలి తండ్రి. సమయాన్ని పోనీయక దాన్ని సద్వినియోగం పరుచుకునే జ్ఞానం మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా, ఈరోజు నాతో మాతో అందరితో మీ వాక్య ప్రత్యక్షత అనుగ్రహించి మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం ఏం చెప్తుంది అనంటే, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము అని రాయబడింది. బైబిల్లో కరువులు వచ్చినాయి. దేవుడు పిలిచిన భక్తులు వాళ్ళు కరువులు చూశారు. బైబిల్లో మనం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివితే కరువులు అనేవి సర్వసాధారణంగా బైబిల్లో వచ్చినాయి. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం ఒకసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో దావీదు కాలంలో ఒక కరువు వచ్చింది. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను అని రాయబడింది. దావీదు దేవుని చేత అభిషేకింపబడిన రాజు, గొప్ప రాజు. అలాంటి రాజు కాలంలో కరువు వచ్చింది. మొదటి సంవత్సరం కరువు వచ్చింది, దావీదు లైట్ తీసుకున్నాడు. 2వ సంవత్సరం కరువు వచ్చింది. మామూలుగా 3వ సంవత్సరం బాగా పంట పండిద్దాని అనుకున్నాడు. 3వ సంవత్సరం కూడా కరువు వచ్చింది. కంటిన్యూస్గా 3 ఇయర్స్ కరువు వచ్చింది. అప్పుడు దావీదు ఏం చేశాడు అని అంటే ప్రార్థన చేశాడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం కోసం. ప్రభు, అసలు కరువు ఎందుకు వచ్చింది నాయన? కరువు రాకూడదు కదా. ఇశ్రాయేలు దేశము అని అంటే అర్థం ఏంటంటే అది పాలు తేనెలు ప్రవహించే దేశము. ఈ దేశంలో కరువు రావటం ఏంటయ్యా? అయినా దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుని దేవుడు అభిషేకించాడు. దావీదు ఒక ప్రవక్త. అలాంటి అభిషేకింపబడిన దైవజనుడు ఇశ్రాయేలు దేశానికి రాజు అయినప్పుడు, రాజు గొప్పోడే, దేశము మంచిదే, కానీ ఆ దేశంలో కరువు వచ్చింది. అందుకనే దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. నువ్వు అభిషేకిస్తేనే నేను సింహాసనం మీదకి వచ్చానయ్యా, నువ్వు పిలిస్తేనే నేను ఇక్కడికి రైజ్ అయ్యాను, ఈ దేశాన్ని నువ్వు కోరుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు,
ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నావు, అయినా కరువు వచ్చింది ప్రభువా, ఎందుకు వచ్చింది నాయన అని దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. మొదటి సంవత్సరం చేయలా ప్రార్థన, రెండో సంవత్సరం ప్రార్థన చేయలా, మూడో సంవత్సరం కరువు వచ్చింది. 3 సంవత్సరాలు కంటిన్యూగా కరువు వచ్చినందుకు దావీదు కనిపించింది ఇది న్యాచురల్ డిజాస్టర్ కాదు, ఇది ప్రకృతి విలయం కాదు, ఏదో ఉంది. ఇంకా 4వ సంవత్సరం కూడా కరువు వచ్చిద్దేమో అని భయంతో దావీదు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, దావీదు ఈ కరువు సౌలు చేసిన ఒక మాసకేర్, సౌలు జీనోసైడ్ చేశాడు. అంటే ఒక జాతి ప్రజల్ని అన్యాయంగా చంపటం ప్రారంభించాడు. సౌలు నీకు ముందున్న రాజు, అప్పటికి సౌలు చనిపోయాడు. దావీదు కంటే ముందు సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించాడు. అతని పరిపాలనా కాలంలో సౌలు గిబియోనీయుల్ని చంపాడు. ఇశ్రాయేలీలు పూర్వీకులు గిబియోనీయులతో ఒక నిబంధన చేశారు. ఏమన్నారంటే, మేము మిమ్మల్ని చంపము అన్నారు. కానీ సౌలు ఇశ్రాయేల్ దేశానికి రాజు అయిన తర్వాత తన పూర్వీకులు చేసిన నిబంధనను మర్చిపోయి దాన్ని కాలదని సౌలు పోయి గిబియోనీయులతోటి నిబంధన ప్రజల్ని చంపటం స్టార్ట్ చేశాడు. దేవుడు సౌలు కాలంలో కరువును పంపల, అతను బతికుండగానే కరువును పంపి ఉండాల్సింది. దేవుడు పంపల. ఆ పాపానికి శిక్ష దావీదు కాలంలో వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, సౌలు ఆ దినాన గిబియోనీల్ని చంపుతా ఉంటుంటే ఇశ్రాయేలీలు సంతోషించారు. సౌలు ఎందుకు చంపాడు అని అంటే, ఇశ్రాయేలీని సంతోషపరచడానికి చంపాడు. సౌలు కోసం చంపుకోలా, వాళ్ళని చంపితే ఇశ్రాయేలీలు చాలా ఆనందంగా ఉంటారని ఇశ్రాయేలు ప్రజలను ఆనందపరచడానికి సౌలు ఆ గిబియోనీల్ని చంపటం స్టార్ట్ చేశాడు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, సౌలు కాలంలో కరువు తెప్పిలా, సౌలు చనిపోయాడు, సౌలు సూసైడ్ చేసుకున్నాడు, అయిపోయింది. కానీ ఏ ఇశ్రాయేలీలైతే ఆ కార్యాన్ని బట్టి ఆనందించారో ఆ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ క్రియాఫలాన్ని దావీదు కాలంలో అనుభవించారు. దావీదు మంచోడు, దేవునితో యథార్థంగా నడుస్తున్నాడు. కానీ దావీదు ఏ ప్రజలనైతే పరిపాలిస్తున్నాడో ఆ ప్రజలు సౌలు కాలంలో ఆ పాపాన్ని బట్టి ఆనందించారు. అందుకనే దేవుడు ఏం చేశాడు అనంటే, సౌలు కాలంలో ఆ కరువును పంపించకుండా దావీదు కాలంలో కరువును పంపించాడు. దావీదు కాలంలో 3 years కరువు వచ్చింది. దావీదు ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పాడు, నీ పాపాన్ని బట్టి ఈ కరువు రాలేదు, నీకంటే ముందు సౌలు అతడు చేసిన పాపాన్ని బట్టి కరువు వచ్చింది అని దావీదుకి దేవుడు బయలుపరిచాడు. అప్పుడు దావీదు ఎలాంటోడంటే, దావీదుకి ఏదన్నా రోగం వచ్చిందనుకోండి, దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనేదో పాపం చేసి ఉంటాను, ఆ పాపాన్ని బట్టి ఈ శిక్ష వచ్చింది, నా పాపాన్ని క్షమించు అని అడుగుతాడు. అట్లా అంటే దేవుని దగ్గర వెంటనే సమాధానపడి ఆ ప్రాబ్లంని సార్ట్అవుట్ చేసుకుంటాడు. దావీదు గిబియోనీయుల ద్వారా వాళ్ళని చంపినందుకు కరువు వచ్చింది అని తెలుసుకున్న తర్వాత కరువుని ఆపాలి అని దావీదు అనుకున్నాడు. కరువుని ఎలా ఆపాలి? గిబియోనీయులు ఇశ్రాయేలీని ఆశీర్వదించాలి, ఇశ్రాయేలీని క్షమించాలి. ఇశ్రాయేలీని గనక క్షమిస్తే కరువు ఆగిపోయింది. అందుకనే దావీదు ఏం చేశాడంటే, గిబియోనీయుల్ని పిలిపించి, మా రాజు నాకంటే ముందున్న సౌలు మీ పట్ల మీ పితరుల పట్ల చేసిన పాపాన్ని క్షమించు, అతడు చేసిన పాపాన్ని బట్టి కరువు వచ్చింది, కరువును బట్టి మీరు నష్టపోతారు, మేము నష్టపోతాం, ఎవరికి గింజలు ఉండవు, అందరికీ ప్రాబ్లం ఉంది, కాబట్టి మీరు మమ్మల్ని క్షమించి మీరు ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారని మాతో చెప్పండి అన్నారు. వాళ్ళు అంటారు, రక్తానికి రక్తం, వాళ్ళు సౌలు మా పితరులను చంపాడు కాబట్టి మేము ఇశ్రాయేలీని క్షమించాలి అని అంటే సౌలు పిల్లల్ని మా ముందు చంపండి అని అన్నాడు. అప్పుడు దావీదు సౌలు యొక్క కొంతమంది కుమారులని ఉరితీయటానికి ఆర్డర్స్ పాస్ చేస్తాడు. వాళ్ళు తీయింపబడిన తర్వాత అప్పుడు గిబియోనీయులు శాంతించి
ఇశ్రాయేలీని క్షమిస్తే అప్పుడు భూమి మీద వర్షం పడింది. అంటే ఒక కరువు వెనకాల ఒక పాపం ఉంది, ఒక కరువు వెనకాల ఒక శాపం ఉంది. కరువులు అనేవి భూమి మీద వచ్చినప్పుడు దేవుని బిడ్డలంగా మనం ఆలోచించాలి. అసలు కరువు ఎందుకు వస్తుంది అనేది మనం ఆలోచించాలి. కరువుని దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు, కరువు వల్ల ఉపయోగం ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అని అంటే, సంఘము ఈ భూమి మీద నుంచి ఎత్తబడబోయే ముందు కరువులు భూకంపాలు ఈ భూమి మీదకి రాబోతున్నాయి. ఇందాక మనం చదివాం మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనంలో కరువులు రాబోతున్నాయి, అక్కడక్కడ భూకంపాలు రాబోతున్నాయి. యేసు ప్రభు చెప్పారు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఎవరైనా ఒకసారి ఆ వచనం తీయండి, మత్తయి సువార్త 24:8 అందరు తీయండి. అందరం ఒకసారి కలిసి చదువుదాం. అందరు చదవండి. రెడీ, 1 2 3. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ చాలు. ఇప్పుడు మనం ఇంకా వేదనలు చూడలా. సంఘం భూమి మీద ఉన్నప్పుడే, మనం భూమి మీద ఉన్నప్పుడే వేదనలు చూడబోతున్నాం. వేదనలే మనం ఎస్కేప్ అవ్వం. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో వచ్చే వేదనలు కాదు, 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే అక్కడక్కడ కరువులు రాబోతున్నాయి, భూకంపాలు రాబోతున్నాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. మనం చూడబోతున్నాం. ఇవి చూడకుండా మనం పరలోకంలోకి వెళ్ళాం. సో ముఖ్యంగా యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, కరువులు రాబోతున్నాయి, ఈ భూమి మీద కరువులు రాబోతున్నాయి. మనం దేవుని బిడ్డలంగా మనము కరువు కాలంలో ఉండినప్పుడు మనం ఆలోచించుకోవాలి, కరువు ఎందుకు వస్తుంది? మన పాపాన్ని బట్టి కరువు వస్తుందా? మన శాపాలను బట్టి కరువు వస్తుందా? లేకపోతే లోకంలో వాళ్ళు చేసిన పాప శాపాలను బట్టి కరువు వస్తుందా? ఒకళ్ళు కరువులు వస్తే కరువు దినాల్లో మనం ఎలాగా సర్వైవ్ అవ్వాలి? మనకి ప్రభుత్వం వాళ్ళు కరువు భత్యం అని ఏదో ఇస్తూ ఉంటారు, కరువు పనులు కూడా ఇస్తూ ఉంటారు. అంటే మనుషులకి బతకటానికి అవకాశం లేనప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒక పని పెట్టి దానికి పని చేసినందుకు డబ్బులు ఇస్తారు. కానీ నిజమైన కరువు రాబోతుంది, మామూలు కరువు కాదు, భూమి మీద చాలా భయంకరమైన కరువు రాబోతుంది. అబ్రహాంని దేవుడు పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయం కనుక మీరు చదివితే, అబ్రహాంని దేవుడు పిలిచి, ఈ దేశంలో ఉండు, ఇది పాలు తేనెలు ప్రవహించే దేశము, ఈ దేశాన్ని నీకిస్తాను, నీ తర్వాత నీ సంతానానికి ఇస్తాను అని చెప్తాడు. అబ్రహాము ఆ దేశంలోకి వచ్చాడు, ఆ దేశాన్ని చూస్తాడు. అది చాలా బాగుంది. అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతాడు, దేవుడు మాట్లాడతాడు. కానీ ఆ దేశంలో కరువు వచ్చింది. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, ఆ దేశంలో కరువు వచ్చింది. ఏ దేశాన్ని అయితే దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడో, అబ్రహాంను పిలిచి మరీ నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు, అదే దేశంలో కరువు వచ్చింది. అబ్రహాం చేసిన పని ఏంటంటే, దేవుడిని అడగాలి, ప్రభువా కరువు ఎందుకు వచ్చిందని ఆయన అని అడగాలి. పిలిచాడు కదా దేవుడు ఆ దేశంలోకి, కరువు వస్తే అడగాలి. కానీ అబ్రహాం ఏం చేశాడు అని అంటే, తిన్నగా సౌత్కి వెళ్ళిపోయాడు. సౌత్లో ఏముందంటే ఈజిప్ట్ ఉంది, ఈజిప్ట్లో నైల్ నది ఉంది. నైల్ నది ఎప్పుడు ఎండిపోదు. అది ఆఫ్రికా దేశంలో, ఆఫ్రికా ఖండంలో దాదాపుగా 6 దేశాలు 7 దేశాల్లో ఆ నైల్ నది ప్రవహించింది. అది ఎప్పుడు ఎండిపోదు. కాబట్టి ఐగుప్తు ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది, అక్కడ ఏదో ఒక ధాన్యం దొరికింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడి, ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం, ఇక్కడ ఉండు నాయనా అని చెప్పాడు. అయినా అబ్రహాము దేవుడిని అడగల. మరి అబ్రహాం అలాంటి మిస్టేక్స్ కొన్ని చేశాడు. అడగాలి కదా కరువు ఎందుకు వచ్చింది అని. ఆయన కుమారుడు, ఆయన మునిమానవుడు దావీదు అడిగాడు దేవుణ్ణి. దావీదుని దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు అని. ఎందుకు అన్నాడంటే, ప్రతి చిన్న డెసిషన్ దేవుడిని అడుగుతాడు. వెళ్ళిపోయి, ప్రభువా ఎందుకు వచ్చిందని ఆయన, ఈ కరువు అప్పుడు నేనేం చేయాలి? ఈయన అడగాలి కదా. అబ్రహాం అడగకుండా డైరెక్ట్గా ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయాడు. ఆ ఐగుప్తు రాజు అబ్రహామును చూశాడు, అతని భార్యను చూశాడు, ఆ భార్యను తీసుకుపోయాడు. మళ్ళీ అక్కడ నా చెల్లి అని అబద్ధం ఆడాడు.
నువ్వు దేవుణ్ణి అడగాలి. అక్కడ కరువు ఎందుకు వచ్చింది అని అడగలేదు. అబ్రహాం కాలం అయిపోయింది. సరే, దేవుడు అతన్ని ఆ కరువులో ఈజిప్ట్లో ప్రొటెక్ట్ చేశాడు. మళ్ళీ తిరిగి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వచ్చాడు. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు కాలంలో మళ్ళీ కరువు వచ్చింది. కరువు వస్తే ఈయనన్న అడగాలి, ప్రభువా ఎందుకు నాయనా మా దేశంలో కరువు ఎందుకు వచ్చింది అని ఈయనన్న అడగాలి. ఈయన అడగల, దేవుణ్ణి ఎంక్వైరీ చేయకుండా ఆయన ఏం చేశాడంటే, ఆయన తిన్నగా వాళ్ళ డాడీ వెళ్ళినట్టు మళ్ళీ ఐగుప్తులోకి వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారు ఎలాగా తన భార్య గురించి అబద్ధం చెప్పాడు, ఈయన కూడా అబద్ధం చెప్పాడు. వీళ్ళకి అడిగే అలవాటు ఎందుకో రాలా ఇసాక్ కాలంలో. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఇసాకాల ఐగుప్తులోకి వెళ్ళిపోతా ఉంటుంటే దేవుడు అన్నాడు, అతడు పాలు తేనెలు ప్రవహించే దేశం నుంచి బయలుదేరి ఐగుప్తులోకి వెళ్తున్నాడు. మధ్యలో గెరారు అనే ప్రాంతం వచ్చింది, అక్కడ ఆగాడు. దేవుడు అక్కడ ఇసాక్కి ప్రత్యక్షమై, ఇసాకు నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, నేను నీకు ఈ దేశాన్ని ఇస్తా, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడ విత్తనం వేయి, నువ్వు ఇక్కడ పంట పండించుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఆ కరువు కాలంలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేశాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో ఆ స్టోరీ ఉంటుంది. 100 ఫలాన్ని అతడు పొందుకున్నాడు. అప్పుడు ఆ దేశంలో ఉన్న రాజులు వచ్చి అంటారు, నిజంగా దేవుడు మీతో ఉన్నాడు అని అంటారు. కరువులో ఇస్సాకు దేవుడు చెప్పిన మాట విన్నందుకు అతడు ఆశీర్వదింపబడ్డాడు. అతను అయిపోయింది. కానీ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు తెలుసుకోవాల్సింది కరువు ఎందుకు వచ్చింది అనేది అడగట్లా వాళ్ళు. తర్వాత ఇస్సాకు కుమారుడైన యాకోబు దినాల్లో కరువు వచ్చింది. భూమి అంతటా కరువు వచ్చింది ఆ దినాల్లో. వాళ్ళు బతకటానికి ఎక్కడ గింజలు లేవు. వాళ్ళు కూడా ఐగుప్తులోకి వచ్చేసారు. కాకపోతే ఐగుప్తులో వచ్చే కరువుకి అద్భుతమైన విషయం ఏంటంటే, వీళ్ళెవ్వరూ దేవుణ్ణి అడగల కరువు ఎందుకు వచ్చింది అని. వీళ్ళెవ్వరూ ముందుగా జరగబోయే సంగతులు తెలుసుకోవాలా. కానీ అన్యుడైన ఒక ఫరో, ఐగుప్తు దేశం యొక్క రాజు, అతనికి దేవుడు కలిచ్చి 7 సంవత్సరాలు సమృద్ధి రాబోతుంది, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అని కళ చూపిస్తే, యోసేపు కాలంలో యోసేపు ఆ కళకు అర్థం చెప్పి రాబోయే కరువు నుంచి ఆ దినాల్లో ఉన్న వరల్డ్ మొత్తాన్ని కాపాడాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, అసలు కరువును ఎందుకు దేవుడు పంపిస్తున్నాడు? మన కాలంలో కరువులు ఎందుకు వస్తాయి? ఒకవేళ కరువులు వస్తే ఆ కరువు కాలంలో మనం ఎలాగ సర్వైవ్ అవ్వాలి అనేది మనం తెలుసుకోవాలి. మీరు ఏలియా దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న అడిగారు అనుకోండి, కరువు ఎందుకు వచ్చింది అని అంటే ఏలియా అంటాడు, కరువు ఎందుకు రాకూడదు అంటాడు. ఏలియాకు ఒక రీజన్ ఉంది. ఏలియా ఇశ్రాయేలు దేశంలో ఉండినప్పుడు ఇశ్రాయేలు దేశానికి రాజు ఆహాబు అని ఆయన ఇశ్రాయేలీయుడు. వాళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు, యెహోవా. అయితే ఆహాబ్ అనే ఆయన పక్క దేశంలో ఉన్న రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకొచ్చాడు. ఆమె పేరు యెజబెలు. ఈ వచ్చిన ఆమె ఆహాబ్ యొక్క భార్య. ఈమెను మీరు చూస్తే ఫుల్గా మేకప్ కొట్టిద్ది. ఉదయం లేచిన దగ్గర నుంచి బయలుదేవతలకు పూజలు చేసిద్ది, అష్టారోతు దేవతలకు పూజలు చేసిద్ది. పూజ కోసము పూజారులను నియమించింది. ఆ పూజారులు వాళ్ళు ఎలా ఆరాధన చేస్తారంటే, చిన్నపిల్లలను తీసుకెళ్ళి నరబలులు ఇస్తారు. నరబలులు ఇచ్చేటట్టు ఈ యెజబెలు ఇశ్రాయేల్ దేశాన్ని పాడు చేసింది. ఆ దినాల్లో అక్కడున్న యాజకులు వచ్చి, అమ్మ మా దేశంలో ఈ బయలుదేవతలు ఉండకూడదు, అష్టారోతు దేవతలు ఉండకూడదు, ఈ చిన్నపిల్లలను బలి ఇవ్వకూడదు, మాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మేము ఆయన ఆజ్ఞల ప్రకారం పాటించాలి అని చెప్తే ఆమె కోపం వచ్చింది. ఆమె ఏం చేసిందంటే, అసలు యెహోవా ఎవరు అని చెప్పి ఆయన బలిపీఠాలని పడగొట్టడం స్టార్ట్ చేసింది. ఆయన పేరెత్తిన వాళ్ళని చంపటం స్టార్ట్ చేసేసింది. ఆహాబు నోరు మూసుకుని కూర్చున్నాడు. రాణి మొత్తం రాజ్యాన్ని ఇండైరెక్ట్గా పరిపాలించడం స్టార్ట్ చేసింది. ఆమె దేశంలో ఏ దేవతలు ఉన్నాయో ఆ దేవతలను ఇక్కడ ప్రధాన దేవుళ్ళుగా పెట్టాలని అనుకుంది. ఏలియా కోపం వచ్చింది. ఏలియా దేవుడు కూడా ఏమనలా, దేవుడు కూడా ఇశ్రాయేల్ దేశాన్ని అలా మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఏలియా పోయి దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిలబడి దేవునితో అంటాడు, నాయనా నేను చెప్పేంత వరకు వర్షాన్ని పంపించొద్దు, మంచును పంపించొద్దు అని ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. ఏలియా వెళ్ళి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, నేను చెప్పేదాకా ప్రభువా నువ్వు వర్షాన్ని ఆపు,
మంచునాపు, నేను చెప్తా అప్పుడు మంచును పంపించు, నేను చెప్తా అప్పుడు వర్షాన్ని పంపించు. ఎందుకంటే మా దేశానికి యెజబెల్ వచ్చింది, నీ బలిపీఠాన్ని పడగొడుతుంది, నీ ప్రవక్తలను చంపుతుంది, నీ నామాన్ని అవమానపరుస్తుంది. నేను రోషం కలిగినోడిని, నేను చూసి తట్టుకోలేను. కాబట్టి నువ్వు వర్షం పంపించొద్దు, మంచు పంపించొద్దు. ఎప్పటి వరకు అంటే నేను చెప్తా, నేను చెప్పేంత వరకు నువ్వు అట్లా ఆపుంచు నాయనా అని చెప్పాడు. దేవుడు అన్నాడు ఓకే అన్నాడు. అప్పుడు ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను యెహోవా సన్నిధిలో నిలబడుతున్నా, నా మాట చొప్పున మంచైనను వర్షమైనను పడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్తున్నా ఏలియాని పట్టుకుని ఆహాబు అడగాలి, అరే ఎందుకు ఇట్ట చేస్తున్నావు అని, నువ్వేం చేయగలుగుతావు అని అడగాలి. ఒక మనిషి ఆకాశానికి తాళం వేయలేడు, ఒక మనిషి కరువును రప్పించలేడు. కానీ ఏలియా అంటాడు, నేను ఎవని సన్నిధిలో నిలబడుతున్నానో ఆ యెహోవా జీవం తోడు, నా మాట చొప్పున కాకుండా మంచైనా వర్షమైనా పడదు అని ఏలియా చెప్పాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుండి ఏలియా చెప్తాడు, నేను చెప్పేదాకా వర్షం పడదు, నేను చెప్పేదాకా మంచు పడదు. ఎన్ని ఇయర్స్ అంటే 3.5 సంవత్సరాలు. మీరు వెళ్ళి అడగండి, ఏలియాని అడగండి, ఏలియా కరువు ఎందుకు వచ్చింది అని అంటే ఏలియా అంటాడు, నేనే తెప్పించాను అంటాడు. దేవుడు కాదు, నేను తెప్పించాను అని అంటాడు. నువ్వెందుకు తెప్పించావు ఏలియా అని అడిగామనుకోండి, నేను రోషం కలిగినోడిని అంటాడు. నీకెక్కడ రోషం వచ్చింది అని ఏలియాని అడిగితే, అరే ఈ దేశం దేవుంది, ఇక్కడ దేవుని నామం ఉండాలి, దేవుని నామం లేకుండా అన్య దేవతలను ఇక్కడికి తీసుకొస్తున్నారు, పండిన పంటను తీసుకెళ్ళి అన్య దేవతలు పండించారు అని అంటున్నారు, పుట్టిన బిడ్డలను తీసుకొచ్చి అన్య దేవతలకు ఆరాధన చేస్తున్నారు. అవి ఇక్కడ ఉండకూడదు. వీళ్ళెళ్ళి 3.5 సంవత్సరాల పాటు అన్య దేవతల దగ్గర బలులు ఇస్తున్నారు, వర్షం పడాలని వేడుకుంటున్నారు, వర్షం పడట్లా. యెహోవాయే నిజమైన దేవుడు అని ఏలియా ఇశ్రాయేలు దేశానికి తెలియజేయాలనుకున్నాడు. అందుకనే కరువును రప్పించాడు. కరువు ఎందుకు వచ్చింది అని అంటే ఏలియా తెప్పించాడు కరువు. దావీదు కాలంలో కరువు ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు పాపం చేశారు. మరలా దేవుడు అంటాడు, ఏలియా మనుషులు చనిపోతున్నారు, నువ్వు వెళ్ళి ఆహాబుతో మాట్లాడి నేను వర్షం పంపిస్తా అన్నాడు. ఏలియా ప్రార్థన చేసిన తర్వాతే కరువు ఆగిపోయింది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు కరువు వచ్చింది, ఏలియా ప్రార్థన చేసినప్పుడు కరువు ఆగిపోయింది. ఒక మనిషి చేశాడు. యేసు ప్రభు వచ్చి ఇప్పుడు మనకేమని చెప్తున్నారు అని అంటే, సంఘం ఎత్తబడబోయే ముందు చివరి దినాల్లో ఉన్న మనము కరువులను చూడబోతున్నాం, తెగుళ్ళను చూడబోతున్నాం. కరువులు తెగుళ్ళు వల్ల ఏం జరిగిద్ది అని అంటే మనుషులు చనిపోతారు. కరువు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు మామూలుగా జరిగే విషయం ఏంటి అని అంటే మనుషులు చనిపోతారు. మన చరిత్ర కనుక మనం గమనిస్తే కరువులు చాలా విధాలుగా వచ్చినాయి. కానీ చివరి దినాల్లో వచ్చే కరువులు దేని ద్వారా వస్తాయో తెలుసా అండి? ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం నుండి, ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను అని రాయబడింది. ఈ భూమి మీదకి పచ్చని గుర్రం మీద కూర్చున్న ఒక వ్యక్తి రిలీజ్ అవ్వబోతున్నాడు. మన కంటితో వాడిని మనం చూడం. ఓ పచ్చని గుర్రం, దాని మీద ఒకడు కూర్చున్నాడు. వాడు ఈ భూమి మొత్తం తిరగబోతున్నాడు. అదొక స్పిరిట్, అదొక ఆత్మ, అది ఈ భూమి అంతా తిరగబోతుంది. అది తిరుగుతున్నప్పుడు ఏమొచ్చింది అని అంటే ముందు ఖడ్గం వస్తుంది. ఖడ్గం అంటే యుద్ధం. రెండోది కరువు. మూడోది మరణం. మరణం అంటే కింద ఫుట్ నోట్లో తెగులు అని ఉంటుంది. 4వది క్రూర మృగాలు. వీటి వలన భూమి యొక్క 4వ భాగం మనుషులు చనిపోతారంట.
అంటే ప్రతి నలుగురిలో ఒకళ్ళు చనిపోతారు ఈ స్పిరిట్ రిలీజ్ అయినప్పుడు. ఇది ఒక ఆత్మ. ఈ ఆత్మ వచ్చినప్పుడు కరువు ఒక భాగంగా రాబోతుంది భూమి మీదకి. ఇది ఎప్పుడు రాబోతుంది అని అంటే సంఘం భూమి మీద ఉన్నప్పుడే, మనం భూమి మీద ఉన్నప్పుడే ఆ పచ్చని గుర్రం రిలీజ్ కాబోతుంది. ఆ దానిని మనము అనుభవించబోతున్నాం. అంటే ఆ కరువు దినాన్ని మనం చూడబోతున్నాం. కరువు కాలంలో ఏం జరగబోతుంది అంటే మనుషులు చనిపోబోతున్నారు. ఇది దేవుడు పంపిస్తుంది కాదు, ఒక స్పిరిట్ రిలీజ్ అవ్వబోతుంది ఈ భూమి మీద. కానీ దేవుడు దాన్ని ముందుగా చూపిస్తున్నాడు. రాబోయే దినాల్లో ఇలా జరగబోతుంది అని దేవుడు చూపిస్తున్నాడు. సంఘం భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళకముందు, సంఘం ఉన్న సమయంలో భూమి మీద ఏమేమి జరుగుతాయో అవన్నీ దేవుడు ముందుగా మనకు చూపిస్తున్నాడు. కరువు రాబోతుంది అని. అపోస్తుల కార్యాల గ్రంథం ఒకసారి చూశారనుకోండి. అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడండి, నేను చదువుతాను. అపోస్తుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేములో నుండి అంతియోకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యోదయాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అనువారు వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి అని రాయబడింది. ఫస్ట్ చర్చి స్టార్ట్ అయినప్పుడు సంఘం చాలా పవర్ఫుల్గా ఉండేది, ఇప్పుడున్నట్టు కాదు. ఇప్పుడు చర్చిలో పవర్ లేదు. మనం పాటలు పాడతాం, మనం ఆరాధన చేస్తాం, మనం వాక్యం చదువుతాం, మనం వాక్యం వింటాం, మనం ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకుంటాం. కానీ ఆది సంఘానికి మనకి ఉన్న తేడా ఏంటంటే వాళ్ళు ఇవి చేసేవాళ్ళు, మనం అవి చేస్తున్నాం. కానీ వాళ్ళ దగ్గర పవర్ ఉంది, గ్రేట్ పవర్, గొప్ప పవర్ ఆ దినాల్లో ఉన్న సంఘానికి ఉంది. ఆ దినాల్లో గనక ఎవరికైనా రోగం వచ్చిందనుకోండి, వాళ్ళు ఫస్ట్ చర్చ్కి వెళ్తారు. ఈ దినాల్లో ఎవరికైనా రోగం వచ్చిందనుకోండి, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తాం. అంటే ఎంత తేడా వచ్చిందో చూడండి. వాళ్ళు ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి సూపర్ న్యాచురల్ హీలింగ్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం. చాలా తేడా వచ్చింది. ఎందుకంటే పవర్ లేదు. అక్కడ పవర్ ఎందుకు ఉంది అని అంటే ఆ దినాల్లో అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ వీళ్ళంతా రెగ్యులర్గా గ్యాదర్ అయ్యి, సంఘంలో గ్యాదర్ అయ్యి ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు. వాళ్ళతో ఎలా మాట్లాడేవాడు? వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రేయర్ చేస్తున్నారు అనుకోండి, కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని విజన్స్ కనబడాయి, దర్శనాలు కనబడాయి. అంటే కొన్ని వీడియోలు కనపడతామో, కొన్ని పిక్చర్స్ కనపడతామో జరిగేది వాళ్ళు కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు. వాళ్ళు కళ్ళు మూసుకుని ప్రేయర్ చేస్తున్నారు అనుకోండి, లేదా మామూలుగా వాళ్ళు నడుస్తున్నారు అనుకోండి, సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు. అంటే వాళ్ళు ఆడిబుల్ వాయిస్ వినేవాళ్ళు, వాళ్ళు దేవుని వాయిస్ వినేవాళ్ళు. వాళ్ళు ప్రేయర్ చేసుకుంటుంటే విజన్స్ చూసేవాళ్ళు. విజన్ కాదు, వాయిస్ కాదు, మామూలుగా వాళ్ళు ప్రేయర్ చేసుకుంటా ఉంటుంటే వాళ్ళలో కొంతమంది ప్రవచించేవాళ్ళు. ప్రవచిస్తే ఏం తెలుస్తుంది అని అంటే జరగబోయే సంఘటనలు తెలుస్తాయి. విజన్స్ చూస్తే ఏం తెలుస్తుంది అని అంటే జరగబోయే సంగతులు తెలుస్తాయి. కలలు కంటే ఏమొస్తాయి అని అంటే జరగబోయే సంగతులు తెలుస్తాయి. దేవుడు మాట్లాడితే జరగబోయే సంగతులు తెలుస్తాయి. ఇప్పుడున్న సంఘానికి రేపేం సంభవించుద్దో తెలియనంత హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన సంఘం ఉందో చూడండి, భూమి మీద ఉన్న సంఘము రేపేమి సంభవించిద్దో తెలియని పరిస్థితిలో ఉంది. ఎందుకు ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది అని అంటే సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట సంఘం వింటల, ఆ చెవులు మనకు లేవు. అయితే అంతియోకయలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్లో రెగ్యులర్గా ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. యెరూషలేము చర్చ్ నుండి అంతియోకయ చర్చ్కి కొంతమంది వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నారు. సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. ఏమని చెప్పాడంటే భూమి అందంతటా కరువు రాబోతుంది. అది ప్రవచించిన వ్యక్తి అగబు. భూమి అందంతటా కరువు రాబోతుంది అని చెప్పిన తర్వాత
క్లౌదియా అనే చక్రవర్తి కాలంలో, అంటే ఇమీడియట్గా ఆ నెక్స్ట్ వచ్చిన రూలర్ కాలంలో కరువు వచ్చేసేసింది. కరువు నాళ్ళు చూసేరు. కాకపోతే ముందుగా వీళ్ళకి తెలుపబడింది కాబట్టి వీళ్ళు సిద్ధపడ్డారు. ఓకే, కరువు కాలంలో మనం యోదయ సంఘానికి హెల్ప్ చేయాలి, ఇప్పుడు మనకు సమృద్ధి ఉంది కాబట్టి ఇప్పుడు మనము గ్యాదర్ చేద్దాం. కరువు వచ్చినప్పుడు ఇది తీసుకెళ్ళి లేని చోట హెల్ప్ చేద్దాం. చర్చెస్ హెల్ప్ చేసుకున్నాయి. అంత్యోకయ సంఘము రిచ్ సంఘం, యెరూషలేంలో ఉన్న సంఘము పేద సంఘం. ధనవంతమైన ఆ సంఘము జరగబోయేదాన్ని ముందుగా తెలుసుకుని వాళ్ళకి కావలసిన నీడ్స్ అన్నిటిని ముందుగా కలెక్ట్ చేసి అవసరతలు వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చారు. వాళ్ళు బతికారు, ఇల్లు బతికారు, సర్వైవ్ అయ్యారు కరువు కాలంలో. కానీ సంఘం ఎత్తబడబోయే ముందు ఒక భయంకరమైన కరువు రాబోతుందండి. ఆ కరువు మనము ప్రకటన గ్రంథం కనుక ధ్యానం చేస్తే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 7 ముద్రలు ఉంటాయి. 6వ అధ్యాయంలో 6 ముద్రల గురించి రాయబడి ఉంది. 7వ ముద్ర తర్వాత ఉంటుంది. మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఈ భూమి మీద ఎక్కడో క్రీస్తు విరోధి అనేవాడు పుడతాడు. 2వ ముద్ర విప్పబడినప్పుడు కరువు వచ్చింది. 2వ ముద్ర విప్పబడినప్పుడు యుద్ధం వచ్చింది. 3వ ముద్ర విప్పబడినప్పుడు కరువు వచ్చింది. 4వ ముద్ర విప్పబడినప్పుడు యుద్ధము, కరువు, తెగుళ్ళు, మరణాలు అన్నీ కలిపి 4వ ముద్రలో ఉంటే అక్కడ 210 కోట్ల మంది, అంటే ప్రపంచ జనాభాలో 4% మంది, 4వ వంతు చనిపోబోతున్నారు. నేను ఇదివరకు చెప్పాను, 2వ ముద్ర విప్పబడింది, ఎర్రని గుర్రం రిలీజ్ అయ్యింది, యుద్ధాలు ప్రారంభమైనవి. 3వ ముద్ర విప్పబడబోతుంది, కరువు రాబోతుంది. యేసు ప్రభు చెప్పారు, కరువులు, భూకంపాలు రాబోతున్నాయి, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. మన మంచి దినాలు ఇక చూడం, మనము మంచి దినాలు ఇక చూడట్లేదు. కరువులు, భూకంపాలతో భయంకరమైన వేదనలు ప్రపంచం చూడబోతుంది. మరి మనకు ముందుగా దేవుడు తెలియజేస్తున్నాడు కరువులు రాబోతున్నాయి అని. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం కానీ బైబిల్లో ఉన్న ప్రవచనాలను కానీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎంత ధన్యులమే అనంటే, అవి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనాలు, కానీ మన కాలంలో అవి నెరవేరుతున్నాయి. కరువు రాబోతుంది. మీరు న్యూస్ గమనిస్తే ఒక పేరు మనకు వినబడుతుంది, ఎల్ నీనో, సూపర్ ఎల్ నీనో. 1876వ సంవత్సరం, 1877వ సంవత్సరం, ఆ 2 సంవత్సరాల్లో సూపర్ ఎల్ నీనో వచ్చిందంట ఈ భూమి మీద. సూపర్ ఎల్ నీనో అని అంటే ఆకాశంలో ఉన్న గాలి వేడెక్కబోతుంది, భూమి వేడెక్కబోతుంది, సముద్రం కూడా వేడెక్కబోతుంది. యాక్చువల్గా ప్రొసీజర్ ఏంటి అని అంటే, ఒకవైపు వేడెక్కితే ఇంకోవైపు చల్లబడాలి, అప్పుడు సైకిల్ తిరిగిద్ది. ఈ నీరు ఆవిరైపోయి ఆకాశంలోకి వెళ్ళిద్ది, ఆకాశంలో ఉన్న చల్లబడి వర్షం పడిద్ది, ఇది సైకిల్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు సైకిల్ ఆగిపోతుంది, కొంచెంసేపు అట్లా ఆగిపోతుంది, వర్షం ఉండదు, సైకిల్ ఏమవుతుంది, క్లైమేట్ చేంజ్ రాబోతుంది, చాలా షిఫ్టింగ్స్ జరగబోతున్నాయి. ఎల్ నీనో అనేది ఏంటంటే, సముద్రంలో ఉన్న వాతావరణము వేడెక్కిద్ది, గాలి వేడెక్కిద్ది, సముద్రము వేడెక్కిద్ది, మొత్తం టోటల్గా అంతా వేడెక్కిద్ది. ఆ వేడిని బట్టి భూమి వాతావరణ మార్పు జరిగి ఎక్కడైతే వర్షం ఇప్పుడు వరకు పడతా ఉందో అక్కడ వర్షం పడదంట, ఎక్కడైతే వర్షం ఇప్పుడు వరకు పడలేదో అక్కడ వర్షం పడిద్ది. అంటే సహారా ఎడారి, రాజస్థాను అలాంటి స్థలాల్లో వర్షం పడిద్ది. ఎక్కడ మంచు పడదో అక్కడ మంచు పడిద్ది. ఎక్కడ పంటలు పండాలో అక్కడ పంటలకి నీరు లేకుండా అయిపోతుంది. న్యూస్లో చెబుతున్నారు 2026 అంటే ఈ సంవత్సరం మే, జూన్, జూలై నుంచి స్టార్ట్ అయిద్ది అంటున్నారు సూపర్ ఎల్ నీనో. అది వచ్చే సంవత్సరం వరకు కంటిన్యూ అయిద్ది అని అంటున్నారు. ఈ ఒక్క సంవత్సరం సర్వైవ్ అవటానికి కష్టపడాలి అంటున్నారు. ఎందుకనంటే నీళ్ళు ఉండవు. మనం ఏమనుకుంటామంటే, మా ఇంటి కింద బోర్ వేస్తే వాటర్ వస్తుందండి అని అనుకుంటారు. కానీ ఈ సూపర్ ఎల్ నీనో వచ్చినప్పుడు భూమి కింద ఉన్న నీళ్లు అడుగంటిపోతాయి అంట.
అంటే అవి ఏమవుతాయో తెలియదు అసలు. మనకు అందవు, బోర్కి అందవు వాటర్, ఇక వర్షం పడదు, తాగటానికి నీళ్లు ఉండవు. ఇది నేను చెబుతుంది కదా, వాళ్ళు అంటున్నారు. మీరు ఇంటికి వెళ్ళి చూడండి, సూపర్ ఎల్ నీనో గురించి చెబుతున్నారు. వాళ్ళు ఏం చెబుతున్నారు అని అంటే 35 కోట్ల మంది జనాభా ఈ సంవత్సరం చనిపోబోతున్నారు ఈ సూపర్ ఎల్ నీనో ద్వారా అంటున్నారు. 1876, 1877 సంవత్సరంలో సూపర్ ఎల్ నీనో వస్తే అప్పుడు 3 కోట్ల మంది చనిపోయారంట. అప్పుడున్న జనాభాకి ఆ రేషియోకి అది చాలా ఎక్కువ మంది చనిపోయారని. ఇప్పుడున్న జనాభాకి 35 కోట్ల మంది చనిపోబోతున్నారు, ఈ కరువు ఆగదు అని అంటున్నారు. దీన్ని ఎవరు ఆపలేరు అని అంటున్నారు. వాతావరణం మార్పు చెందబోతుంది అంటున్నారు. నిజంగానే వాతావరణం మారిపోయింది. అది నిజమో కాదో, మొన్న రింగ్ రోడ్డు మీద మంచు పడినట్టుగా అంత ఐస్ పడిందంట, చూసారా మీరు? మన హైదరాబాద్ రింగ్ రోడ్డు మీద వాళ్ళు ఎవరో వీడియో తీసి పెట్టారు. అసలు ఇప్పటి వరకు చరిత్రలో ఇలా జరగలేదు అంటున్నారు. ఏ ప్లేస్లో ఏది జరగదో ఆ ప్లేస్లో అది జరుగుతుంది. ఇప్పుడు మెయిన్గా ఈ సూపర్ ఎల్ నీనోని బట్టి ఇదేదో ఒక దేశంలో వచ్చిందనుకోండి కరువు, ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే పక్క దేశం నుంచి తిండి గింజలు కానీ వాటర్ కానీ అన్నీ మనము పక్క దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచం అంతటా ఆ భయంకరమైన కరువు రాబోతుంది. ఇది వాళ్ళు చెబుతున్నారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది అని అంటే 3వ ముద్ర విప్పబడినప్పుడు నల్లని గుర్రము భూమి మీదకి రిలీజ్ అయ్యిద్దంట. రిలీజ్ అయినప్పుడు దేనారమునకు 1 సేరు గోధుమలు, దేనారమునకు 3 సేర్ల యవ్వలు అని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం రాయబడింది. మొదటి ముద్ర ఇప్పుడు క్రీస్తు విరోధి పుడతాడు, ఆడు ఎక్కడ పుట్టాడో తెలియదు, పుట్టుంటాడు. 2వ ముద్ర ఎర్రని గుర్రం రిలీజ్ అయినప్పుడు అప్పుడు యుద్ధాలు ప్రారంభమవుతాయి. 3వ ముద్ర వచ్చినప్పుడు ఆ నల్లని గుర్రం రిలీజ్ అయితే కరువు ప్రారంభమైంది, యుద్ధాలు ప్రారంభమైనాయి. 2వ ముద్ర విప్పబడింది, యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు కరువు తోడవబోతుంది, దానికి సూపర్ ఎల్ నీనో రాబోతుంది అని అంటున్నారు. యేసు ప్రభు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన ఒక ఆర్డర్లో చెప్పారు. ఆయన ఏ ఆర్డర్లో అయితే చెప్పారో ఇప్పుడు ఎండ్ టైమ్స్లో చివరి దినాల్లో ఉన్న సంఘము అదే ఆర్డర్ని, అదే ప్యాటర్న్ని చూస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? సూపర్ ఎల్ నీనో వస్తుంది, మనుషులకు నీళ్లు దొరకవు, తినటానికి ఆహారం దొరకదు, 35 కోట్ల మంది చనిపోతారని టీవీలో చెబుతున్నారు. ఆ 35 కోట్లలో మనం ఉండకూడదు. మరి అందరికీ దొరకని నీళ్లు మనకెట్లా దొరుకుతాయి? అందరికీ దొరకని ఆహారం మనకెట్లా దొరికిద్ది? అందుకనే బైబిల్లో దేవుడు కరువులు వచ్చినప్పుడు ఆ దినాల్లో ఉన్న మనుషులు ఎలా సర్వైవ్ అయ్యారో మనం తెలుసుకోవాలి. ఏలియా కరువును తెప్పించాడు, కానీ దేవుడు అన్నాడు, సరే నువ్వు తాగటానికి నీళ్ళని నేను ఇస్తాను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడు ఏలియాతో మాట్లాడి, నువ్వు యొర్దాను నదికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ వాటర్ ఉంటే తాగు, నువ్వు అక్కడ ఉండు. నువ్వు ఉదయం తినటానికి నీ దగ్గరకు ఒక కాకి వచ్చిద్ది, ఆ కాకి రొట్టెని తీసుకొచ్చిద్ది, అదే కాకి మాంసం తీసుకొచ్చిద్ది. ఉదయం ఆ రొట్టె ఆ మాంసం తిను, మళ్ళీ సాయంత్రం మళ్ళీ కాకి నీకు రొట్టెని తీసుకొచ్చిద్ది, నీకు మాంసం తీసుకొచ్చిద్ది. ఉదయం సాయంత్రం అవి నిన్ను ఫీడ్ చేస్తాయి. ఆ కెరీతు వాగులో ఉన్న వాటర్ని నువ్వు తాగు. ప్రపంచం ఎవరికి నీళ్లు దొరకట్లా, కానీ దేవుడు ఏలియాని పోషించాడు. అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, ఈడు మారు మనసు పొందడు అన్నవాడు మారు మనసు పొందుతాడు. నోవాహు దినాల్లో కాకిని బయటికి పంపిస్తే అది పోయింది, తిరిగి రాలా. కానీ ఏలియా దినాల్లో అది మారు మనసు పొంది ఏం చేసింది? దేవుని పని చేసింది. దేవుడు చెప్పిన పని. రొట్టెని తీసుకొచ్చింది, మాంసాన్ని తీసుకొచ్చింది, రొట్టెని తీసుకొస్తుంది, మాంసాన్ని తీసుకొస్తుంది. అద్భుతం కదా. ఏలియాని దేవుడు పోషించాడు. అక్కడ నీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడి అంటాడు, నువ్వు ఇక్కడ నుంచి పోయి సారేపతు పట్టణం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఆమెకి నేను ఆజ్ఞాపించా, విధవరాలకి, ఆమె నిన్ను పోషించిద్ది. బుడ్డిలో నూనె అయిపోలా, తొట్టిలో పిండి అయిపోలా. వాళ్ళు పిండి తీస్తానే ఉన్నారు, పిండి వస్తుంది, నూనె తీస్తున్నారు, నూనె వస్తుంది. వాళ్ళని సూపర్ న్యాచురల్గా ప్రొవైడ్ చేయటం స్టార్ట్ చేశాడు. ఇస్సాకు కరువు కాలంలో, మంచు లేని కాలంలో, వర్షం పడని కాలంలో పొలంని లీజుకి తీసుకుని, అందరు పొలాలు విడిచిపెట్టేస్తే పొలంని లీజుకి తీసుకుని ఇస్సాకు ఆ దేశంలోకి వెళ్ళి విత్తనాలు వేసాడు.
ప్రపంచంలో ఎక్కడెక్కడున్న మంచంతా ఇసాకు వేసిన విత్తనం దగ్గరికి వస్తాం స్టార్ట్ అయింది. ఆ విత్తనాలు ఫలించినాయి. ఆ విత్తనాలు నూరంతల ఫలాన్ని ఫలించినాయి. ఆ దేశంలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇసాకును చూశారు. మా పొలాల్లో విత్తనాలు వేసినా కూడా మొలకలు రావట్లేదు, నీళ్లు లేవు, మంచు లేదు, వర్షం లేదు, నీకెట్లా వస్తుంది అని చెప్పి వాళ్ళే ఏమంటారంటే, నిశ్చయంగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, మేము చూసాము అని అంటున్నారు. కరువులు వచ్చినప్పుడు దేవుని బిడ్డలో సూపర్ న్యాచురల్గా పోషింపబడాలి. దాన్ని ఏమంటారంటే లివింగ్ బై ఫెయిత్, విశ్వాసం ద్వారా జీవించటం. అది దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. కరువులో ఏం తెలిసిద్ది అని అంటే, ఎవడు దేవుని మీద ఆధారపడతాడో, ఎవరు దేవుని మీద ఆధారపడరో దేవుడు చూస్తాడు. అది శోధన కాలం. శోధన సహించువాడు ధన్యుడు, వాడికి దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. సాతాను ఏబుని గురించి దేవుని దగ్గరికి వెళ్ళి అంటాడు, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి ఏబు యథార్థంగా ఉన్నాడు, నువ్వు ఏమి ఇవ్వద్దు, ఏబు యథార్థతను విడిచిపెడతాడు అని అంటాడు. దేవుడు దానికి అంగీకరించాడు. ఆ పరీక్షకి ఏబు నిలబడ్డాడు. ఎండ్ టైమ్స్లో ఎవడు దేవుని దగ్గరికి రొట్టె కోసం వచ్చారో, నీళ్ళ కోసం వచ్చారో, అవి ఇస్తేనే దేవుణ్ణి నమ్ముతామంటారో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఉంటారు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అంటారు. రక్షించకపోయినను మేం మాత్రం లోకానికి రాజీ పడమంటారు. అలాంటి వాళ్ళని దేవుడు ఎండ్ టైమ్స్లో జల్లెడు బట్టి తీసుకోబోతున్నాడు. వాళ్ళు నిలబడబోతున్నారు, వాళ్ళు బయటికి రాబోతున్నారు. ఆ తరాన్ని దేవుడు చివరి దినాల్లో యెహోవాయే దేవుడు అని నిరూపించడానికి ఆ జనరేషన్ని వాడుకోబోతున్నాడు, ఆ తరాన్ని వాడుకోబోతున్నాడు. ఇప్పుడు అందరూ భక్తులే, కానీ పవర్ ఎవరికి రిలీజ్ అవుతుంది అని అంటే ద ట్రూ బిలీవర్స్ ఉంటారు. వాళ్ళు దేవుని మీద ఆధారపడతారు. ఈ రాత్రి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, కొన్ని మిరకల్స్ ఈజీగా జరగవు. నేను ప్రార్థన చేస్తా, ఇంకొకరు ప్రార్థన చేస్తారు, 100 మంది ప్రార్థన చేస్తారు, మీరు ప్రార్థన చేస్తారు. మిరకల్స్ అంత ఈజీగా కొన్ని జరగవు. కొన్నిటి కోసం మీరు పోరాడాలి, మీరు నిలబడాలి, మీరు ఎదిరించాలి, మీరు సహించాలి. ఆ తర్వాత ప్రభు విజయం చూపిస్తాడు. ఈ రాత్రి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, అసలు నన్ను దేవుడు ఏం చేయమంటున్నాడు? ప్రపంచం అంతా కరువు రాబోతుంది. మన పక్కన 1000 మంది పడతారు, కుడి పక్కన 10,000 మంది పడతారు. మనం పడకుండా ఉండాలి అంటే దేవుని చిత్తం చేయటం నేర్చుకోవాలి. దేవుని చిత్తం ఈ చివరి దినాల్లో ఎలా తెలిసిద్ది అని అంటే, నీకు కల వచ్చిద్ది, నీకు దర్శనం వచ్చిద్ది, నీకు ప్రవచనం వచ్చిద్ది, నీకు ఒక నడిపింపు ఉండిద్ది. కళ రాకపోయినా, దర్శనం రాకపోయినా, స్వరం వినబడకపోయినా, ప్రవచనం రాకపోయినా నీకు ఒక నడిపింపు ఉండిద్ది. నీకేం కనబడకపోయినా నీ విశ్వాసం స్ట్రాంగ్గా ఉండి నీ నోటి నుంచి కొన్ని పదాలు మాట్లాడతావు. అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, దేవుడు చెప్పాడు, అంత్య దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. ఎందుకు నాయన అంత్య దినాల్లోనే ఎందుకు కుమ్మరిస్తావు? ఎందుకంటే అంత్య దినాల్లో ఆయన బిడ్డలు స్ట్రాంగ్గా నిలబడాలి, ఆయన బిడ్డలు ఫైట్ చేయాలి. మనము సర్వాంగ కవచాన్ని ధరించుకుంటున్నాం, తలకేమో హెల్మెట్ పెట్టుకుంటున్నాం, ఛాతికేమో బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుంటున్నాం, కాళ్ళకేమో షూ వేసుకుంటున్నాం, బెల్ట్ పెట్టుకుంటున్నాం, ఖడ్గం పట్టుకుంటున్నాం, డాలు పట్టుకుంటున్నాం. ఇవన్నీ పట్టుకున్న ఉపయోగం ఏంటి? ఇఫ్ దేర్ ఇస్ నో బ్యాటిల్, యుద్ధం లేకపోతే యుద్ధానికి కావలసిన డ్రెస్ ఎందుకు వేసుకుంటాం? అందుకనే లాస్ట్ డే సంఘం ఎత్తబడబోయే ముందు యుద్ధంలో మనం నిలబడబోతున్నాం. జయించిన వాడు ఆయనతో పాటు ఆయన సింహాసనంలో కూర్చోబోతున్నాడు. జయం ఎప్పుడు వచ్చింది? యు మస్ట్ ఫేస్ ద బ్యాటిల్. యుద్ధాన్ని నువ్వు చెయ్యాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం ఎప్పుడు కాపాడుకుంటావు? అది పోయే పరిస్థితి వచ్చింది. మీ దేవుడు ఏం చేశాడండి అని అంటాడు. వాళ్ళకి కరువు వచ్చింది, మీకు కరువు వచ్చింది, వాళ్ళు చనిపోతున్నారు, మీరు చనిపోతున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడుగుతారు. మీరు వాళ్ళు చనిపోయినట్టు చనిపోకూడదు, వాళ్ళు పారిపోయినట్టు పారిపోకూడదు, వాళ్ళు పడిపోయినట్టు పడిపోకూడదు. యు మస్ట్ డూ సంథింగ్. సారేపాతు విధవరాలు ఎలాగ సర్వైవ్ అయ్యిందో, ఏలియా ద్వారా మిరకిల్స్ ఎలా పొందుకుందో, ఏలియా ఎలా సర్వైవ్ అయ్యాడు, ఇసాకు ఏ విధంగా నూరంతల ఫలాన్ని బయటికి తీశాడు,
ఆదికాండంలో యోసేపు 7 సంవత్సరాల కరువుని ముందుగా చూసి ఎలాగ ప్రొటెక్ట్ చేశాడో మనము ఈ నేర్చుకోవాలి. దేవునితో నడుస్తూ కరువులో మనల్ని మనం సర్వైవ్ చేసుకుంటూ ఇతరులని రక్షించడం మనం నేర్చుకోవాలి. ఆ టైంలో ప్రజలు మనల్ని చూసి, మన ఫెయిత్ని చూసి ఏమంటారంటే, నిజంగా మీ దేవుడు నిజమైన దేవుడు అంటారు. ఎల్ నీనో రాబోతుంది, 35 కోట్ల మంది మినిమం చనిపోతారు అంటున్నారు. కానీ అంతకంటే ఎక్కువ అంటున్నారు. మినిమం అయితే 35 కోట్ల మంది. ఇప్పుడు భూమి మీద 840 కోట్ల మంది దాకా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనోళ్ళు సెన్సస్ తీస్తున్నారు. ఇంటింటికి వచ్చి అడుగుతారు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, జనాభా లెక్కలు తీస్తున్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం తీస్తారు. తీసిన తర్వాత ప్రపంచం మొత్తం సెన్సస్ మనకు తెలిసిద్ది. అందులో 4వ భాగము చనిపోబోతున్నారు ఎండ్ టైమ్స్లో. ఆ 4వ భాగంలో మనం ఉండకూడదు, మనం ఎత్తబడే సంఘంలో ఉండాలి. మనం వాటిని ఫేస్ చేసి జయించాలి అనంటే మీ మీద, మీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం స్టార్ట్ చేయాలి. పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే ఒక వ్యక్తి. మీరు ఆయన్ని ఆహ్వానించినప్పుడు ఆయన మీ లోపలికి వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు మీ శరీరం షేక్ అవ్వచ్చు, వేడిగా అవ్వచ్చు, మీరు కొత్త భాషలు మాట్లాడవచ్చు, ప్రవచించవచ్చు, దర్శనం చూడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆయన మీ శరీరం లోపలికి వస్తాడు. మీ శరీరం లోపలికి వచ్చిన తర్వాత ఆయన మీతో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. మీరు ఆయన మీతో మాట్లాడటం స్టార్ట్ చేస్తే దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. దేవుని బిడ్డ, ఈ చివరి దినాల్లో మనం దేవుని మహిమ కొరకు జీవించాలి అని అంటే దేవుని ఆత్మతో మనం నడవాలి. అట్టి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ దయచేయునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడలాగున, ఆయన ఆత్మ మనతో ఉండలాగున ప్రార్థన చేసుకుందాం. మీకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సమయం ఇస్తున్నాం. ఈ 5-10 నిమిషాల్లో మీరు సమయం తీసుకుని మీరు దేవునితో ఏం చెప్తారంటే, ప్రభువా, చివరి దినాల్లో నా ద్వారా నీ మహిమ బయలుపరచబడాలి ప్రభువా. నా ద్వారా ప్రపంచం నిన్ను తెలుసుకోవాలి నాయన. నా ద్వారా ప్రజలు నిన్ను తెలుసుకోవాలి ప్రభువా. ప్రభువా నాయన, నాలోకి రండి నాయన. యేసయ్యా, నాలోకి రండి ప్రభువా. నన్ను నీ ఆత్మతో నింపయ్యా, నన్ను నీ ఆత్మతో నింపయ్యా. యేసయ్యా, నేను జరగబోయే సంగతులు చూడాలి ప్రభువా. ఈ భూమి మీద ఏం జరగబోతుందో నేను చూడాలి నాయన. ఎలా జరగబోతుందో నేను చూడాలయ్యా. ప్రభువా, నన్ను దర్శించు నాయన. ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపు నాయన. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, నీకేదైనా వ్యాధి, నీకేదైనా బలహీనత, నీకేదైనా రోగం ఉంటే ప్రభు స్వస్థపరుస్తాడు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయము, దేవుడు నీలో జీవించాలి. దేవుని ఆత్మ నీలో నివసించాలి. దేవుడు నీతో మాట్లాడాలి. నీకు ఒక దర్శనం రావాలి, నీకు కళ రావాలి, నీకు స్వరం వినపడాలి, నీకు దేవుని ప్రత్యక్షత రావాలి, దేవుని అభిషేకం నీకు రావాలి. కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం. కొంత సమయం తీసుకోండి, ప్రభుతో మాట్లాడండి. యేసయ్యా, యేసయ్యా, నన్ను నింపు నాయన. యేసయ్యా, నాతో మాట్లాడు నాయన. యేసయ్యా, నాతో మాట్లాడు. యేసయ్యా, నాలోకి రండి నాయన. యేసయ్యా, యేసయ్యా, నాలోకి రండి ప్రభువా. యేసయ్యా, నాలోకి రండి నాయన. నాయనా, నాతో మాట్లాడు ప్రభువా. అందరూ ప్రార్థన చేయండి. మీరు ఎక్కడుండినా మాట్లాడండి, దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. మీ పాపములు ఒప్పుకోండి, దేవునితో మాట్లాడండి. దేవునితో చెప్పండి, ప్రభువా, నా పాపాన్ని క్షమించు నాయన. ప్రభువా, నా పాపాలు క్షమించు. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు నాయన. నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను కడుగు. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను కడుగు నాయన. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. నీ రక్తంతో నన్ను కడుగు నాయన. నీ రక్తం, నీ రక్తం, నీ రక్తం. యేసయ్యా, నీ రక్తం నాలోకి వచ్చునుగా. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు. యేసయ్యా, యేసయ్యా, ఈ చివరి దినాల్లో కరువులు రాబోతున్నాయి, భూకంపాలు రాబోతున్నాయి, తెగుళ్ళు రాబోతున్నాయి. కానీ నేను చూడబోతున్నాను. నేనేం చేయాలి ప్రభువా? ఈ ప్రపంచానికి నేనేం చెప్పాలి నాయన? ఈ ప్రపంచానికి నీ శక్తిని నేను చూపించాలంటే నేను ఎలాంటి జీవితం జీవించాలి నాయన? నాకు ఎలాంటి అభిషేకం కావాలి నాయన? నాయనా, ఈ చివరి దినాల్లో నన్ను వాడుకో ప్రభువా.
ఈ చివరి దినాల్లో నన్ను వాడుకో నాయనా. నాయన అందరూ పడిపోయినట్టు నేను పడిపోకూడదు, అందరూ వదిలిపెట్టినట్టు నేను దేవుని చిత్తం ఇది అని మీరు చెప్పాలి. రాత్రి మీరు ప్రార్థన చేయాలి, దేవుడు మీతో మాట్లాడాలి, మీరు దేవుణ్ణి అడగాలి, దేవుడు మిమ్మల్ని నడిపించాలి. అలాంటి గ్రేట్ సూపర్ న్యాచురల్ మిరకల్స్ జరగాలి మీ జీవితాల్లో. అలాంటి గొప్ప అనుభవాలు ప్రారంభం అవ్వాలి, అలాంటి గొప్ప అనుభవాలు ప్రారంభం అవ్వాలి. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ రాత్రి అడగండి, ఈ రాత్రి అడగండి. యేసయ్యతో మాట్లాడండి, యేసు ప్రభుతో మాట్లాడండి, యేసు ప్రభుతో మాట్లాడండి. ప్రభువా, నేనేం చేయాలి నాయన? అంత్య దినాల్లో మనుషులందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానని చెప్పారు నాయన. ఈ రాత్రి నా మీద నీ ఆత్మను కుమ్మరించయ్యా. ఈ రాత్రి నా మీద నీ ఆత్మను కుమ్మరించు నాయన. ప్రభువా, నీ ఆత్మ నా మీదకి రావాలయ్యా, నీ ఆత్మ నా మీదకి రావాలయ్యా. యేసయ్యా నన్ను నింపు, యేసయ్యా 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 నన్ను నింపండి నాయన, నన్ను మీ ఆత్మతో నింపండి. ఒకవేళ ఏదైనా వ్యాధి, రోగం, బలహీనత ఉంటే ప్రభు స్వస్థపరుస్తాడు. ఏదైనా బంధకం అంటే దాన్ని దేవుడు తీసేస్తాడు. ఈ రాత్రి దేవునితో మాట్లాడండి. షామా రీకి మాదరోషి రేకౌ దరో షాబా రాకా బోలో దరోసి లాకౌ తరోసి పరా తరోషియా రేఖా మాదరోషి దౌరో సొరో తరోషియా. యెహోవా జీవము తోడు అని ఏలియా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. నేను ఎవని సన్నిధిలో నిలబడుచున్నానో ఆ యెహోవా జీవం తోడు అనే పదం వాడాడు. మీరు ఎవరి సన్నిధిలో నిలబడుతున్నారు? మీరు ఎవరి సన్నిధిలో నిలబడుతున్నారు? ఎవరి పక్షాన నిలబడుతున్నారు? ఎవరి ముఖం ఎదుట నిలబడుతున్నారు? ఈ చివరి దినాల్లో మీరు మాట్లాడాలి, మీరు చూపించాలి, మీరు చెప్పాలి. మా దేవుడు అని మీరు చెప్పాలి. మా దేవుడిది చెబుతున్నాడు అని మాట్లాడాలి. మాట్లాడునది మీరు కాదు, మీలో ఉన్న మీ తండ్రి ఆత్మ మాట్లాడాలి. మనం చివరి దినాల్లోకి వచ్చేసాము. ఈ రాత్రి అడగండి, ప్రభువా నాతో మాట్లాడు నాయన, నాతో మాట్లాడు. లార్డ్ స్పీక్ టు మీ లార్డ్. ప్రభువా నాతో మాట్లాడు నాయన, నాతో మాట్లాడు ప్రభువా. అయ్యా నన్ను నింపయ్యా, నన్ను ఆత్మతో నింపు, నన్ను ఆత్మతో నింపు. ఈరోజు మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. మీ జీవితాల్లో గొప్ప అనుభవాలు ప్రారంభం కాబోతున్నాయి. మీకు నడిపింపు రాబోతుంది. మీరు ఎలా మాట్లాడాలో దేవుడు నేర్పించబోతున్నాడు, ఎలా చూడాలో దేవుడు మీకు చూపించబోతున్నాడు. ప్రార్థన చేయండి. మీరు మోకరించాలంటే మోకరించండి, నిలబడాలంటే నిలబడండి, కూర్చోవాలంటే కూర్చోండి, సాగిలపడాలంటే సాగిలపడండి. కానీ సమయం తీసుకుని దేవునితో మాట్లాడండి. అయ్యా చివరి దినాల్లో ఉన్నాను నాయన, నేను నీ కోసం జీవించాలి ప్రభువా. లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్. నాకు సహాయం చేయి నాయన. నాకు నీ చిత్తం తెలియాలి ప్రభువా, నాకు నీ చిత్తం తెలియాలి నాయన. నీ చిత్తం ఏంటి నాయన? నీ చిత్తం నాకు తెలియాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని చిత్తం నీకు తెలియాలి. యు మస్ట్ నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం తెలియాలి. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల, నీ దేశం పట్ల దేవుడు ఏం చేయబోతున్నాడో ముందుగా తెలుసుకోవాలి. ఈ రాత్రి అడగండి, సమయం తీసుకుని అడగండి. ప్రభువా నాతో మాట్లాడు నాయన, యేసయ్యా నాతో మాట్లాడు, జీసస్ నాతో మాట్లాడు, నన్ను దాటిపోవద్దు నాయన, ప్రభువా నన్ను ఒక ప్రవక్తగా మార్చు, నన్ను ఒక ప్రవక్తగా మార్చు. మేక్ మీ ఎ ప్రాఫిట్ లార్డ్, నన్ను ఒక ప్రవక్తగా మార్చు నాయన. మేక్ మీ ఎ ప్రాఫిట్, నన్ను ఒక ప్రవక్తగా మార్చు నాయన. నన్ను నింపు. అడగండి. మీకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సమయం ఇవ్వబడుతుంది. సమయం తీసుకుని దేవునితో మాట్లాడండి. స్తోత్రం. హల్లెలూయా. అందరు మీ 2 చేతుల ఆకాశం వైపు ఎత్తండి. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఒక దర్శనం చూస్తున్నానండి. ఈ రాత్రి మీ తలల మీద నేను నూనె పోసి చేతులు పెట్టాను. కానీ నా దర్శనంలో
పరలోకపు తండ్రి మీ తలల మీద నూనె పోస్తున్నాడు. ఎస్, మీ పాత్రలు నింపబడుతున్నాయి, పొందుకోండి. మీ పాత్రలు నింపబడుతున్నాయి, మీ నాలుకలు తెరవబడుతున్నాయి, మీ శరీరాలు మండబోతున్నాయి. ఫైర్ 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 ఫైర్. పొందుకో పొందుకో పొందుకో. దేవుని శక్తిని తీసుకో తీసుకో తీసుకో. ఇంకొక దర్శనం చూస్తున్నానండి. యేసు ప్రభు వారు ఒక వస్త్రాన్ని మీ మీద కప్పుతున్నారు. ఎస్, ఆయన వస్త్రం మీ మీద కప్పబడుతుంది. పొందుకో పొందుకో పొందుకో. దట్ ఈస్ ద గ్లోరీ. మహిమ మహిమ నీ మీదకు వస్తుంది. టేక్ ఇట్. ఫైర్, మోర్ ఫైర్, మోర్ ఫైర్, మోర్ ఫైర్, మోర్ ఫైర్. ఎస్ ఎస్ ఎస్. సిక్నెసెస్, వ్యాధులు, రోగాలు, బలహీనతలు, చీకటి శక్తులు, అపవాది క్రియలు యేసు నామములో లయపరచబడుతున్నాయి, లయపరచబడుతున్నాయి. గడ్డలు కరిగిపోతున్నాయి, కణితలు కరిగిపోతున్నాయి, ట్యూమర్స్ డిసపియర్ అవుతున్నాయి. ప్రభు మిమ్మల్ని తాకుతున్నారు. మీ కళ్ళల్లో నుంచి పొరలు రాలిపోతున్నాయి, మీ కళ్ళల్లో నుండి పొరలు రాలిపోతున్నాయి. ప్రభు స్వస్థపరిచానని చెబుతున్నాడు. ప్రభు స్వస్థపరిచానని చెబుతున్నాడు. ప్రభు స్వస్థపరిచారు. ద లార్డ్ హీల్డ్ యు. ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచారు. యు ఆర్ హీల్డ్. మీరు స్వస్థత పొందారు, మీరు స్వస్థత పొందారు. థ్యాంక్ యూ 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 లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరు మీ రెండు చేతుల ఆకాశం వైపు ఎత్తండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈరోజు నేను ఒక దర్శనం చూస్తున్నానండి. ఈ రాత్రి మీ తలల మీద నేను నూనె పోసి చేతులు పెట్టాను. కానీ నా దర్శనంలో పరలోకపు తండ్రి మీ తలల మీద నూనె పోస్తున్నాడు. ఎస్, మీ పాత్రలు నింపబడుతున్నాయి, పొందుకోండి. మీ పాత్రలు నింపబడుతున్నాయి, మీ నాలుకలు తెరవబడుతున్నాయి, మీ శరీరాలు మండబోతున్నాయి. ఫైర్ 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 ఫైర్. పొందుకో పొందుకో పొందుకో. దేవుని శక్తిని తీసుకో తీసుకో తీసుకో. ఇంకొక దర్శనం చూస్తున్నానండి. యేసు ప్రభు వారు ఒక వస్త్రాన్ని మీ మీద కప్పుతున్నారు. ఎస్, ఆయన వస్త్రం మీ మీద కప్పబడుతుంది. పొందుకో పొందుకో పొందుకో. దట్ ఈస్ ద గ్లోరీ. మహిమ మహిమ నీ మీదకు వస్తుంది. టేక్ ఇట్. ఫైర్, మోర్ ఫైర్, మోర్ ఫైర్, మోర్ ఫైర్, మోర్ ఫైర్. ఎస్ ఎస్ ఎస్. సిక్నెసెస్, వ్యాధులు, రోగాలు, బలహీనతలు, చీకటి శక్తులు, అపవాది క్రియలు యేసు నామములో లయపరచబడుతున్నాయి, లయపరచబడుతున్నాయి. గడ్డలు కరిగిపోతున్నాయి, కణితలు కరిగిపోతున్నాయి, ట్యూమర్స్ డిసపియర్ అవుతున్నాయి. ప్రభు మిమ్మల్ని తాకుతున్నారు. మీ కళ్ళల్లో నుంచి పొరలు రాలిపోతున్నాయి, మీ కళ్ళల్లో నుండి పొరలు రాలిపోతున్నాయి. ప్రభు స్వస్థపరిచానని చెబుతున్నాడు. ప్రభు స్వస్థపరిచానని చెబుతున్నాడు. ప్రభు స్వస్థపరిచారు. ద లార్డ్ హీల్డ్ యు. ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచారు. యు ఆర్ హీల్డ్. మీరు స్వస్థత పొందారు, మీరు స్వస్థత పొందారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. స్తోత్రం. వారిని గొప్ప శక్తితో నింపి వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్.